హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో 120 కౌంట్ కాటన్ శారీస్ తోటే అండి ఈ ఎపిసోడ్ కూడా. ఎప్పట్లాగానే నెరవ చూపిస్తున్నాను చూడండి. ఫుల్ లెంత్ ఉంటుంది. శారీ 6 మీటర్స్ ఇస్తాను. బ్లౌజ్ 1 మీటర్ విత్ థిక్ మెటీరియల్ అండి. ఇది ఫస్ట్ శారీ మన ఎపిసోడ్లో. సో ఎల్లో వైలెట్ కాంబినేషన్, చిన్న బార్డర్ డై చేయించేసాను. వైలెట్ తోటి చిన్న బార్డర్ డై చేయించి శారీ అంతా మధ్యలో చక్కగా నెమలికల్ని వైలెట్ తోటే ఇచ్చానండి. బార్డర్కి చిన్నగా ఒక టెంపుల్ బార్డర్ తీసుకుని ఎల్లోతో ప్రింట్ చేయించాను. సో వైలెట్ గ్యాప్ బార్డర్ వచ్చేటప్పటికి శారీకి లుక్ ఎన్హాన్స్ అయిందండి. పళ్ళులో కూడా మొత్తం నెమలికలు ఎల్లోతో తీసుకున్నాను. దీనికి 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి వైలెట్ కలర్ బ్లౌజ్. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ అయినా నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్ అన్నీ ఇవన్నీ. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఇది గోల్డెన్ ఎల్లోకి వైలెట్. ఇది కూడా చిన్న బార్డర్ డై చేయించాను. సో ఒకే కాంబినేషన్ కంటిన్యూస్గా చూపిస్తే మీరు సెలెక్ట్ చేసుకోవటం ఈజీగా ఉంటుందని చాలామంది సజెస్ట్ చేయడంతో ఈ పద్ధతి ఫాలో అవుతున్నానండి. సో నేను చిన్నగా ఎల్లో తోటి డాట్స్ తోటి ఫ్లోరల్ థీమ్ తీసుకుని బార్డర్ ఇచ్చేసాము, బుటీస్ ఇచ్చాము మధ్యలో అంతా. పళ్ళులో కూడా చక్కగా మనం ఏదైతే శారీలో వాడామో అదే బుటీ ప్లస్ బార్డర్ తోటి ప్రింట్ చేయించానండి. దీనికి 1 మీటర్ బ్లౌజ్ విత్ ఫుల్ ప్రింట్ ఇచ్చేసాను. సింపుల్ ప్రింట్ బ్లౌజ్, బార్డర్ ఇచ్చాను. జస్ట్ కొంచెం ఉంచేసుకోండి, బార్డర్ని మీరు ఉంచేసుకుని కుట్టించుకుంటే మంచి లుక్ వస్తుందండి. ఈ వీడియోలో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ పే చేయండి. మీరు ఇవాళ అవైలబిలిటీని కనుక్కుని 3-4 డేస్ తర్వాత ఆల్ ఆఫ్ ద షర్ట్ పే చేస్తున్నారండి. ప్లీజ్ పే చేసే ముందు మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అవైలబుల్గా ఉంది అన్నాకే పే చేద్దరు. కానీ మన నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా గోల్డెన్ అండ్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తోటే. ఇందాక 2 బార్డర్ చూపించాను కదా, ఇది టెంపుల్ థీమ్. సో టెంపుల్స్లో వైలెట్ మీద మొత్తం ఫుల్గా ప్రింట్ ఇప్పించేసాను ఎల్లో తోటి. పైనంతా సపరేషన్కి ఒక తీగ ఇచ్చి పెద్ద పెద్ద బుటీస్ తోటి యూనిక్గా ప్రింట్ చేయించానండి శారీ అంతా కూడా. సో క్లాస్ లుక్ వస్తుంది దీనివల్ల. దీంట్లో పళ్ళులో కూడా ఒక పెద్ద టెంపుల్ వచ్చింది, దానికి కూడా ఎల్లో తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చాను. నేను ఈ శారీకి కూడా బ్లౌజ్ ఫుల్ ప్రింట్ ఇచ్చానండి. కొన్ని ఫుల్ ప్రింట్ బ్లౌజ్ వస్తేనే అందం వస్తుంది. సో మీరు బార్డర్ నేను కొంచెం ఇచ్చేస్తాను, కొంచెం మట్ చేసి కుట్టచ్చు, లేదా మీరు అసలు బార్డర్ కనిపించకుండా ఇలా కుట్టించుకున్న స్టైలిష్గానే ఉంటుంది. ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్లోనే మరొక శారీ అండి. చాలామంది నాకు మధ్యలో ఏం ప్రింట్ వద్దమ్మా, సింపుల్గా బార్డర్ మాత్రం ప్రింట్గా ఇచ్చివా, కొంచెం మా ఏజ్ పెద్దది అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం చేయించిన శారీ. మధ్యలో ఎల్లో అంతా అలా ఉంచేశాను, ఓన్లీ బార్డర్కి ఫ్లోరల్ తీసుకున్నానండి వైలెట్ మీద. సో పళ్ళులో పెద్ద సర్కిల్ వచ్చేసింది, దాని మీద కూడా నేను వైలెట్ ఉన్న పార్ట్ వరకు ప్రింట్ వేయించాము. మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేయించానండి. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కదా, అందుకోసం దీనికి ఓన్లీ హ్యాండ్ వరకు వేయించాను. యాక్చువల్లీ మీరు కుట్టించుకునేటప్పుడు ఎల్లో కొంచెమే ఉంచి కుట్టించుకుంటే, ఇలా పెట్టేసి కుట్టించుకుంటే లుక్ బాగా వస్తుందండి. బ్లౌజ్ అంతా వైలెట్ కనిపిస్తుంది. చిన్న బార్డర్ ఎల్లో తోటి, చాలా చిన్న బార్డర్ ఉంచుకోండి. ఇంత చిన్న బార్డర్ ఉంచేసి కుట్టిస్తే లుక్ బాగా వస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. గోల్డెన్ ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్ తోటి మరొక శారీ అండి. ఇది కూడా నేను టెంపుల్ బార్డర్ డై చేయించాను. సో మీకు టెంపుల్స్ మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగోస్ తోటి డై చేయించా. పైన అంతా కూడా ఒక ఫ్లవర్ తీసుకుని చిన్న బుటీతోటి దగ్గరగా ప్రింట్ ఇప్పించేసానండి. పళ్ళులో ఒక పెద్ద టెంపుల్ వచ్చింది, దాని మీద కూడా చిన్న మ్యాంగోస్ తోటి టెంపుల్ లాగానే ఫుల్గా ప్రింట్ ఇచ్చాం. సపరేషన్కి ఒక తీగ ఇచ్చాము. సో దాన్నే బ్లౌజ్కి బార్డర్గా ఇచ్చాము. ఇది కూడా అంతే అండి, ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయ్యే శారీ. అందుకోసం నేను బ్లౌజ్ని కూడా సింపుల్గానే ఇచ్చాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇవన్నీ కూడా 6 మీటర్స్ ఇస్తాను శారీ. 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ వీల్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇప్పటిదాకా గోల్డెన్ ఎల్లో వైలెట్ చూసాం కదా, ఇది గోల్డెన్ ఎల్లో మెరూన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో ఇది కూడా బార్డర్, ఇది 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చాను. దాకా 4 ఇంచెస్ బార్డర్స్ వచ్చేసాయి. ఎల్లో తోటి ఫ్లోరల్ తీసుకున్నాము. శారీ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్లస్ చెట్ల థీమ్ తీసుకుని కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ప్రింట్ చేయించానండి. దీనికి పళ్ళులో ప్లెయిన్ మెరూన్కి మొత్తం కూడా మళ్ళీ శారీలో వాడిన బ్లాక్స్ తోటి ప్రింట్ చేయించాను. 1 మీటర్ కాంట్రాస్ట్లో మెరూన్కి ఎల్లో తోటి.
ఇది టై అండ్ డై శారీ అండి. ఫస్ట్ లైట్ క్రీమ్ డై చేయించాను, దాని మీద బ్రౌన్, చాక్లెట్ కలర్, కృష్ణ బ్లూ, పింక్, మల్టీ కలర్ తోటి ఇలా శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చేటట్లు ప్రింట్ చేయించానండి. బార్డర్లెస్ శారీస్ ఫ్యాషన్ నడుస్తుంది కదా, అలా బార్డర్లెస్ టైప్లో చేయించాను. ఇది పళ్ళులో ఒక డిఫరెంట్ స్టైల్లో టై అండ్ డై చేయించేసాను. బ్లూ ఎక్కువ హైలైట్ చేసాం పళ్ళుకి, సో బ్లౌజ్ కూడా బ్లూ హైలైట్ చేసాం. బ్లూకి టై అండ్ డై బార్డర్ ఎందుకు అంటే శారీకి ఈ బ్లూ కలర్ వల్ల మంచి లుక్ వచ్చేస్తుంది, కట్టుకున్నాక క్లాస్ లుక్ వస్తుంది శారీ ఇది. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలామందికి ఫేవరెట్ కాంబినేషన్. సో ఇది సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను, 10 inches బార్డర్ సింగిల్ సైడ్ డై చేయించాను. పెద్ద పెద్ద బొటీస్ తీసుకుని కిందంతా రెడ్ తోటి, పైన చిన్న బొటీస్ తీసుకుని బ్లాక్ తోటి ప్రింట్ చేసాం. సపరేషన్కి ఒక తీగ ఇచ్చేసాం. దీనికి పళ్ళు మొత్తం ప్లెయిన్ బ్లాక్ వచ్చింది, దాని మీద కూడా పెద్ద పెద్ద బుటీస్ తోటి యూనిక్గా ప్రింట్ చేయించండి, ఎలిగెంట్గా కనిపించేటట్టు. సో శారీ కొంచెం భారీగా ప్రింట్ చేయించాం కాబట్టి బ్లౌజ్ వెరీ సింపుల్గా బ్లాక్కి రెడ్ కలర్ బార్డర్. ఇది కూడా అంతే అండి, రెడ్ 1 inch ఉంచుకోండి, ఫోల్డ్ చేసి కుట్టించేస్తే స్టైలిష్ లుక్ వస్తుంది. అందుకోసం నేను పైన ప్రింట్ వేయిస్తాను. సో రెడ్ మీద ప్రింట్ వేయిస్తే మీకు డల్ అయిపోతుంది. రెడ్ని 1 inch ఉంచమని చెప్పండి మీ టైలర్కి, చిన్న బార్డర్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా లుక్ వస్తుంది శారీ. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి, నేను కాంబినేషన్ వైజ్గానే చూపిస్తున్నాను. కంటిన్యూస్ 3-4 శారీస్ రెడ్ అండ్ బ్లాక్లో వచ్చేస్తాయి. సో ఇందాక సింగిల్ సైడ్ చూశారు, ఇప్పుడు డబల్ సైడ్ బార్డర్. దీని మీద మనం జామెట్రికల్ డిజైన్ తీసుకున్నాము. బార్డర్కి రెడ్ తోటి చక్కగా వేవ్స్ లాగా ట్రిట్ చేయించాను. సపరేషన్కి కూడా జామెట్రికల్ డిజైనే. శారీ మధ్యలో కూడా డైమండ్ షేప్లో చక్కగా బుటీస్ ఫ్లోరల్ ఇచ్చేసామండి. దీనికి బ్లాక్ కలర్ తోటి బ్లౌజ్, హ్యాండ్స్ వరకు మాత్రం డిజైన్ ఇచ్చాను. దీనికి రెడ్ కట్ చేయించకండి, మొత్తం ఉంచితేనే లుక్ వస్తుంది ఈ డిజైన్కి. సో పళ్ళుని ఇలా వెరీ యూనిక్గా డై చేయించాను 2 colors తోటి. దాని మీద సేమ్ మనం శారీలో వాడిన వాటితోటి ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించానండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. మీరు ఇవాళ ఎంక్వైరీ చేసి 3-4 days తర్వాత సడన్గా పే చేయకండి, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది క్రాస్ లైన్స్ ట్రై చేయించాను. సో అన్ని ప్యాటర్న్స్ ప్రతి కాంబినేషన్లో ఉంటాయండి. మొత్తం కలెక్షన్ చూడాలంటే రిక్వెస్ట్ పెట్టండి, కలర్ కాంబినేషన్లో ఉన్నవి నేను పిక్చర్ షేర్ చేస్తాను. సో ఇది క్రాస్ లైన్స్ ట్రై చేయించాము, బుటీస్ తీసుకున్నాము. బ్లాక్ మీద రెడ్ తోటి, రెడ్ మీద బ్లాక్ తోటి చేసాము. సపరేషన్కి రెడ్ తోటి చక్కగా మంచి లైన్ ఇప్పించానండి. రెడ్ కలర్ పళ్ళు, దాని మీద పెద్ద పెద్ద బుటీస్ తోటి ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించాను. దీనికి బ్లాక్ కలర్ బ్లౌజే రెడ్ బార్డర్ తోటి. సో ఈ బార్డర్ కూడా అంతే, చిన్నగా ఉంచేసుకుని కుట్టించుకోండి. బార్డర్ని హాఫ్ చేసి 1 inch బార్డర్ లుక్ వచ్చేస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది ప్లెయిన్ రెడ్ డై చేయించానండి, మీకు తెలియాలని కట్టు చెంగు నుంచి చూపిస్తున్నాను. సో ఇది అసెండింగ్ ఆర్డర్ శారీ, ఇలా కట్టు చెంగు నుంచి పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చి మీకు పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్గా ప్రింట్ వచ్చేస్తుంది. సో చక్కగా సన్న ప్రింట్ తీసుకున్నాము, ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేసాము. పైనంతా కూడా సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసి బార్డర్ కూడా ఇచ్చామండి. చిన్న చిన్న బుటీస్ తోటి పైన డిజైన్ చేయించాము. సో కొంచెం యూనిక్గా కావాలి, నాకు డిఫరెంట్ ప్యాటర్న్ వేసుకుంటాను అనుకునే వాళ్ళ కోసం ఈ శారీ అండి. పళ్ళుని కూడా కంటిన్యూసే ఇచ్చేసాము. సో రెడ్ మీద మొత్తం బ్లాక్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాను విత్ రెడ్ బార్డర్. బార్డర్ వరకు ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము. సో హ్యాండ్కి మొత్తం ఉంచేసుకోండి బార్డర్, అలా కుట్టించుకుంటే లుక్ వచ్చేస్తుందండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేశాక 3-4 days తర్వాత పే చేయాలి అనుకుంటే పే చేసే ముందు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, ఇది నేను ప్లెయిన్ బ్రౌన్ డై చేయించాను, బిస్కెట్ కలర్. సో ఇది కూడా అసెండింగ్ ఆర్డర్. ఇందాక ఒక డిజైన్ వేసాము, ఇది ఒక డిజైన్. శారీ స్టార్టింగ్ ఇలా ఉంటుంది, నెమ్మదిగా పెరుగుతూ క్లోజప్లో చూపించినాను. సో పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఫుల్గా ప్రింట్ వచ్చేస్తుందండి. ఇట్లా సపరేషన్కి చిన్న బార్డర్ ఇచ్చేస్తాము, అదే బార్డర్ని నేను పైన కూడా ప్రింట్ చేయించానండి. చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి యూనిక్గా చక్కగా గ్యాప్స్లో మొత్తం కూడా ఫిల్ చేయించాను. దీనికి పళ్ళు కూడా రన్నింగే వచ్చేస్తుంది, ఎండింగ్కి మళ్ళీ ఒక లైన్ ఇచ్చేసాము. ప్లెయిన్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ తోటి డై చేయించాను. హ్యాండ్స్ కంప్లీట్గా వచ్చేటట్లు
మోచేద్దాకా హ్యాండ్ పెట్టుకున్నా వచ్చేటప్పుడు ఇలా ఫుల్గా హ్యాండ్ వరకు ప్రింటింగ్ చేసి పైన లైన్ ఇచ్చాము. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. హోప్ మీకు ఈ వీడియోలో ఉన్న శారీస్ అన్నీ నచ్చాయనుకుంటా అండి. ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. ఏదున్నా నాకు వాట్సాప్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఈ శారీస్ గురించిన అన్ని డీటెయిల్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.